అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చెప్పాలనుకునే టాపిక్ ఏంటంటే, నేను ఇది ఎక్కువగా బయట వింటున్నా. లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఎవరైతే తీసుకుంటున్నారో, కొంతమంది బ్యాంకింగ్ ద్వారా తీసుకుంటున్నారనమాట. ఓకే. కొంతమందికి ప్రాబ్లం లేదు. కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకేమవుతుందంటే కొన్ని సార్లు ఈ డాక్యుమెంట్ చేస్తారు కదా! ఇన్సూరెన్స్ సంబంధించింది. ఇప్పుడు వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి మొత్తం ఒక డాక్యుమెంట్ ఇస్తారు కదా! మీకు ఇందులో ఈ ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పేసి కొంచెం ఉంటుంది కదా క్లియర్‌గా. ఆ డాక్యుమెంట్స్‌లో కొంతమందికి క్లియర్‌గా తెలియక సరిగ్గా చూసుకోరనమాట. అందులో కొన్ని ఏదో ఒక అంశంలో వాళ్ళకి మెయిన్ టైంలో అమౌంట్ రావాలనుకునే టైంలో ఒకసారి డిలే అయిపోతుందనమాట అది. ఓకే. ఆ అమౌంట్ అనేది వాళ్ళకి తొందరగా రావట్లే. అదనమాట. ఇది బ్యాంకుల్లో కొంతమందికి అందరికీ కాదు, కొంతమందికి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనమాట. నా ఉద్దేశం నేనైనా కాదు, మా ఫాదర్ అయినా సరే ఒకవేళ లోన్ తీసుకొని ఏం చేసినా డైరెక్ట్ బ్యాంకు ద్వారా ఒకసారి పోరు. ఆయనకు తెలిసినటువంటి ఏజెంట్ల ద్వారా కానీ అట్లాగా కనుక్కొని ఇన్సూరెన్స్ అనేది తీసుకునేవారు అనమాట. మా ఫాదర్ ఒకవేళ ఏదైనా లోన్ తీసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నప్పుడు కూడా ఇట్లాగా బయట ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎందుకంటే మా ఫాదర్ కొంతవరకు ఈ ఇన్సూరెన్స్ వాటి మీద కొంచెం తెలుసు క్లియర్గా. కాబట్టి ఆయన కొంచెం డాక్యుమెంట్స్ అనేవి కొన్నిసార్లు చూసుకుంటారు. అట్లా ఎవరైతే కొంతమంది చూసుకోవడం సరిగ్గా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొన్నిసార్లు మనకి అమౌంట్ రావాలి అనుకునే టైంలో కొంచెం ప్రాబ్లమాటిక్గా అవుతుందన్నమాట. ఒకవేళ మీరు కుదిరితే మీలో ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేసి ఏమైనా ఉంటే మన వీడియో కామెంట్ సెక్షన్లో నాకు పిన్ చేయండి. ఓకే. నా ఉద్దేశం మీరు డైరెక్ట్గా ఒకవేళ మీరు లోన్ తీసుకున్నా కానీ లేదా విడిగా ఏదైనా ఇన్సూరెన్స్ మీరు తీసుకోవాలనుకుంటున్నా, మీరు మీ యొక్క లొకాలిటీలో ఉన్నటువంటి ఒక ఆఫీస్ ఉంటుంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ అయితే ఒకటి ఉంటుంది కదా మనకి. కుదిరితే అట్లా ఆఫీస్కైనా వెళ్ళి కన్సర్న్ అవ్వడానికి వాళ్ళకి ఆ ఆఫీస్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడుకొని ఆ టైప్లో పాలసీ తీసుకోవడానికైనా ట్రై చేయండి. లేదా మీకు లోకల్లో మీకు నమ్మకస్తున్నటువంటి ఏజెంట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, ఏదో ఒక దాని నుంచి ఎస్బీఐ కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఐసిఐసి కావచ్చు, ఈ 3 బ్రాంచెస్లో నుంచి మీకు తెలిసినటువంటి ఎవరైనా మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక ఏజెంట్ ఎవరైతే ఉంటారు కాబట్టి కుదిరితే వాళ్ళనైనా కన్సర్న్ అవ్వండి. ఓకే.